హాయ్ గైస్, లెట్స్ క్రాస్ ది డిఎస్ఏ బ్రిడ్జ్ టుగెదర్. గైస్, ఈ వీడియోలో మనం అరేలో చాలా కామన్ అలా బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి నేర్చుకుందాం గైస్. ఆ క్వశ్చన్ ఏంటంటే, అరేలో మ్యాక్స్ ఎలిమెంట్ని ఫైండ్ చేయడం. మ్యాక్స్ ఎలిమెంట్ అంటే ఫైండ్ మ్యాక్సిమం ఎలిమెంట్ ఇన్ అన్ అరే గైస్. ఇది ఎలా చేయొచ్చు అంటే ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి అంటే, మనకు అసలు ఒక అరే ఉంటుంది. మనకి సే వీ హ్యావ్ అన్ అరే లైక్ దిస్ 10, 25, 7, 90, 45. దీని అవుట్పుట్ ఏమైంది గైస్? ఈ అన్నిటిలో ఉన్న మ్యాక్సిమం నెంబర్ అంటే లార్జెస్ట్ నెంబర్ 90 కదా. సో దీని అవుట్పుట్ 90. మన టాస్క్ ఏంటంటే అరేలో ఉన్న మ్యాక్సిమం ఎలిమెంట్ని ఫైండ్ చేయాలి. అయితే అందరూ ఎలా అనుకుంటారంటే, ఫస్ట్ ఈ అరేని సార్ట్ చేసేద్దాం అనేసి అంటారు. సార్ట్ అంటే ఏంటి గైస్? చిన్న నుంచి పెద్దది వరుసగా ఎలిమెంట్స్ పెట్టడం. చిన్న నుంచి పెద్దది ఏమైంది? 10, 7 తర్వాత 10, తర్వాత 25, తర్వాత 45, తర్వాత 90. ఇలా అరేని సార్ట్ చేసిన తర్వాత ఈ చివరి ఎలిమెంటే మ్యాక్స్ ఎలిమెంట్ అని చెప్పి తీసుకుంటారు, అంతే కదా. లాస్ట్ ఎలిమెంట్ని ఎలా తీసుకోవాలో మనకు తెలుసు. అరే ఆఫ్ సైజ్ -1 అని చెప్పి లాస్ట్ ఎలిమెంట్ని మనం పిక్ చేసుకోవచ్చు. కానీ ఇలా చేస్తే మనం చాలా ఎక్కువ స్టెప్స్ చేస్తున్నట్టు టైం కాంప్లెక్సిటీ కూడా ఇంక్రీజ్ అయిపోద్ది. ఫస్ట్ దీన్ని సార్ట్ చేయాలి. సార్ట్ చేసిన తర్వాత ఒక అరే ఫామ్ అయ్యిద్ది. ఇందులో నుంచి లాస్ట్ ఎలిమెంట్ పిక్ చేయాలి. ఇప్పుడు దీన్ని డేటా స్ట్రక్చర్ నేర్చుకున్న మనిషి ఎఫిషియెంట్గా ఎలా సాల్వ్ చేస్తాడంటే, చాలా ఈజీ గైస్. మనకి ఈ అరే ఉందిగా, 10, 25, 7, 90, 45. అయితే నేను డేటా స్ట్రక్చర్ నేర్చుకున్న అబ్బాయిని కాబట్టి ఎలా చేస్తామంటే, మనం ఫస్ట్ మనకి ఏ ఎలిమెంట్ పెద్ద మనకు అసలు తెలియదు, అంతే కదా, ఈ అరేలో ఫస్ట్ స్టార్టింగ్లో. సో నేనేం చేస్తానంటే, ప్రస్తుతం నా దగ్గర ఉన్న మ్యాక్స్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ అని అనుకుంటున్నాను, 10 అని చెప్పి అనుకుంటా. ఓకేనా? అంటే ప్రస్తుతానికి ఈ ఎలిమెంట్స్తో నాకు సంబంధం లేదు. ఈ ఎలిమెంట్స్తో 25 తోటి, 7 తోటి, 90 తోటి, 45 తోటి 10 ఈ అరేలో పెద్ద ఎలిమెంట్ అని నేను అనుకున్న తర్వాత ఏం చేస్తానంటే 25ని పిక్ చేస్తాను. అంటే 10 తర్వాత ఉన్న ఎలిమెంట్ని 10ని 25ని చెక్ చేస్తాను. 10 పెద్ద, 25 పెద్ద అని చెప్పి 25 పెద్ద కాబట్టి ఈ మ్యాక్స్లో 25ని పెడతా. ఓకేనా? నెక్స్ట్ 7ని చూస్తా. 7ని 25ని కంపేర్ చేస్తా. మళ్ళీ రెండిట్లో పెద్ద ఏంటి? 25. సో మ్యాక్స్లో ఇంకా 25 ఉంటుంది. నెక్స్ట్ 25ని నెక్స్ట్ ఏమిటి? 90ని చెక్ చేస్తా. 25 పెద్ద, 90 పెద్ద, 90 పెద్దది. సో మ్యాక్స్లో 90 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఉన్నది ఒకటే ఎలిమెంట్ 45ని చెక్ చేస్తా. 45 పెద్ద, 90 పెద్ద అని చెప్పి 90 పెద్దది. సో మ్యాక్సిమం ఎలిమెంట్ ఈక్వల్ టు 90. లాస్ట్కి మనకు మిగిలింది అదే, మనం అన్ని ఎలిమెంట్ని ట్రావర్స్ చేసిన తర్వాత. ఇది మనం చేయబోయే లాజిక్ గైస్. ఇప్పుడు క్లియర్గా చూస్తే మనం ఏం చేస్తున్నామంటే, మన దగ్గర ఏ అరే ఉంది? 10, 25, 7, 90, 45, అంతే కదా. ఫస్ట్ నేను అనుకున్న మ్యాక్స్ ఎలిమెంట్ ఏంటి? ఫస్ట్ ఎలిమెంట్ అంటే అరే ఆఫ్ 0th ఎలిమెంట్ 10. ఇక్కడ నుంచి ట్రావర్స్ చేస్తే ఇప్పుడు చెక్ చేస్తా 25 గ్రేటర్ దెన్ 10 కాదని చెప్పి. అవును కాబట్టి మ్యాక్స్లో ఏం పెడతాం? మనం 25ని పెడతాం. ఇప్పుడు మ్యాక్స్లో మన దగ్గర 25 ఉంది, అంతే కదా. 25 అయిపోయింది కదా. నెక్స్ట్ ఎలిమెంట్ 7. 25 కన్నా పెద్దదా? కాదు. సో మ్యాక్స్లో ఇంకా 25 ఉంటుంది. నెక్స్ట్ 90 25 కన్నా పెద్దదా? అవును. సో మ్యాక్స్లో ఏమైంది గైస్? 90 వస్తుంది. అది ఇప్పుడు 45 మ్యాక్స్లో ఏముంది? 90 కన్నా పెద్దదా? కాదు. సో మ్యాక్స్లో మన దగ్గర ఏ వాల్యూ ఉంది? 90. అదే మన ఆన్సర్ గైస్. అది గైస్, ఈ లాజిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమవకపోతే మళ్ళీ రివైండ్ చేసి చూడండి గైస్, చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు దీనికి మనం C++ కోడ్ రాస్తే సేమ్ ఇప్పుడు ఈ లాజిక్కి కోడ్ రాస్తాం మనం, అంతే. C++ గైస్ అరేని డిక్లేర్ చేస్తాం ఇలాగ మనం 10, 25, 7,
90 45 ఇది ఒక మన దగ్గర ఉన్న అరే. సైజ్ ఎంత గైస్, ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని 5. ఫస్ట్ నేను ఏమనుకుంటున్నాను, మ్యాక్స్ ఎలిమెంట్ని ఏమని అనుకుంటా, ఫస్ట్ ఎలిమెంట్నే మ్యాక్స్ ఎలిమెంట్ అని చెప్పి నేను అనుకుంటా స్టార్టింగ్లో. ఫస్ట్ ఎలిమెంట్ మనం ఎలా యాక్సెస్ చేయొచ్చు గైస్, అరే ఆఫ్ 0. మనందరికీ తెలుసు ఇండెక్సింగ్ 0తో స్టార్ట్ అయ్యిద్ది. ఇండెక్సింగ్ గైస్ 0 1 2 3 4. సో 10 కావాలంటే అరే ఆఫ్ 0ని మ్యాక్స్లో పెడతా. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ట్రావర్స్ చేయాలి, 10 మ్యాక్స్ చేసిన తర్వాత సెకండ్ ఎలిమెంట్ నుంచి, అంతే కదా, 25 నుంచి. అంటే ఇది ఫస్ట్ ఇండెక్స్. సో ఫర్ లూప్ నేను 1 నుంచి స్టార్ట్ చేస్తా. ఏం గైస్, ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 1 అంటే 25 నుంచి ఫర్ లూప్ స్టార్ట్ చేస్తూ లాస్ట్ ఎలిమెంట్ వరకు మనం వెళ్తాం కాబట్టి కండిషన్ ఏ రాస్తాం, i లెస్ దెన్ n. ఒక్కొక్క ఎలిమెంట్ని చెక్ చేయాలి కాబట్టి ఐని ఇంక్రిమెంట్ చేసుకుంటా వెళ్తాం. ఇప్పుడు నేను చెక్ చేస్తా లూప్ లోపల. మనం ఇక్కడ చేసేది ఏంటి, మనం పిక్ చేసిన ఎలిమెంట్ మ్యాక్సిమం కంటే పెద్దదా చిన్నదా అని చెప్పి, అంతే కదా. ఇది 10 అనేది మ్యాక్స్, ఇది అరే ఆఫ్ i. సేమ్ దాన్ని నేను ఇఫ్ కండిషన్ ఉపయోగించి చెక్ చేస్తా. ఇఫ్ అరే ఆఫ్ i గ్రేటర్ దెన్ మ్యాక్స్ అయితే, అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న అంటే మ్యాక్సిమం ఎలిమెంట్ కన్నా నెక్స్ట్ పిక్ చేసే ఎలిమెంట్ పెద్దదైతే నేనేం చేస్తాను గైస్, ఆ మ్యాక్సిమంలో ఇప్పుడు పిక్ చేసిన ఎలిమెంట్ని పెట్టేస్తాం, అంతే కదా. అంతే, ఇదే మనం చేస్తున్నది. లాస్ట్లో ఏం చేస్తాను, మ్యాక్స్ని ప్రింట్ చేసేస్తా. అది సేమ్ ఇదే గైస్. ఇక్కడ మనం ఏమైతే చేసామో చూడండి, ఇది అరే ఆఫ్ i 25, ఇది మ్యాక్స్. 25 మ్యాక్స్ కన్నా పెద్దదయ్యింది కాబట్టి, అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యింది కాబట్టి మ్యాక్స్లో 25 పెడతాం. ఇంకొండి పెట్టేసాం గైస్. ఇప్పుడు దీన్నే మనం ఈ కోడ్ని కరెక్ట్గా డ్రై రన్ చేసి చూద్దాం, అప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థమైద్ది. డ్రై రన్ గైస్, డ్రై రన్. మన దగ్గర అరే ఏముంది, 10 ఉంది, 25 ఉంది, 7 ఉంది, 90 ఉంది, 45 ఉంది. మనకు తెలుసు n ఈక్వల్ టు 5 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. నెక్స్ట్ ఇప్పుడు మ్యాక్స్లో ఏముంది గైస్, మ్యాక్స్లో క్విక్లీ వీ కెన్ రైట్ ఇండెక్సెస్ ఫర్ దిస్ అరే 0 1 2 3 4. మ్యాక్స్లో అరే ఆఫ్ 0 ఉంది, అంతే కదా. అరే ఆఫ్ 0 అంటే వాల్యూ ఎంత గైస్, 10. సో మ్యాక్స్లో 10 ఉంది. ఇప్పుడు ఫర్ లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్ది, i ఈక్వల్ టు 1తో, అంతే కదా. i ఈక్వల్ టు 1 అంటే 25. నెక్స్ట్ కండిషన్ చెక్ చేయండి, i లెస్ దెన్ n అంటే 1 లెస్ దెన్ 5. కండిషన్ సాటిస్ఫైడ్ కాబట్టి లూప్ లోపలికి వచ్చిన తర్వాత ఏం చేస్తాం, ఇఫ్ అరే ఆఫ్ i అంటే అరే ఆఫ్ 1 25 గ్రేటర్ దెన్ మ్యాక్స్ అంటే ఎంత గైస్ 10. ఓకే, ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది కాబట్టి మ్యాక్స్ ఈక్వల్ టు 10 ఉండేది ఇక్కడ, ఇప్పుడు 25తో దాన్ని రీప్లేస్ చేస్తాం, ఎందుకంటే 25 10 కన్నా పెద్దది కాబట్టి. ఇప్పుడు మ్యాక్స్ వాల్యూ మారింది, అది. ఇప్పుడు i ఇంక్రిమెంట్ అయ్యిద్ది, ఎందుకంటే లూప్ లోపల మొత్తం మనం అన్నీ చేస్తాం కాబట్టి i ఇంక్రిమెంట్ అయ్యిద్ది. i ఏమైద్ది, i ఈక్వల్ టు 2 అయ్యిద్ది. ఇప్పుడు మళ్ళీ సేమ్ i ఈక్వల్ టు 2 కండిషన్ చెక్ చేస్తాం, 2 లెస్ దెన్ n. అవును, 2 లెస్ దెన్ 5 కాబట్టి మళ్ళీ లూప్ లోపలికి వచ్చి ఏం చెక్ చేయాలి, ఇఫ్ అరే ఆఫ్ 2, అరే ఆఫ్ 2 అంటే 7 గ్రేటర్ దెన్ 25 అని చెక్ చేస్తాం. లేదు, ఈ కండిషన్ ఫాల్స్, 7 అనేది 25 కంటే పెద్దది కాదు. సో ఈ ఇఫ్ లోపలికి వెళ్ళకుండా మళ్ళీ లూప్ రన్ అయ్యిద్ది, ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అప్పుడు ఏమైద్ది, i ఈక్వల్ టు 3 అయ్యిద్ది, ఇంక్రిమెంట్ అయ్యిద్ది. మళ్ళీ చెక్ చేస్తాం 3 లెస్ దెన్ 5 కాదని చెప్పి, 3 లెస్ దెన్ 5. అవును, కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి లూప్ లోపలికి మళ్ళీ వెళ్తాం. అరే ఆఫ్ 3 ఏముంది గైస్ ఇప్పుడు మనకి గైస్ 90. ఇప్పుడు ఇఫ్ లోపల ఏం చెక్ చేయాలి, అరే ఆఫ్ 3 అంటే 90 గ్రేటర్ దెన్ మ్యాక్స్ అంటే 25. కండిషన్ ట్రూ ఫాల్స్ గైస్, ట్రూ. 90 గ్రేటర్ దెన్ 25. సో ట్రూ అయింది కాబట్టి మ్యాక్స్ని అప్డేట్ చేస్తాం 90తో. 25 కన్నా 90 పెద్ద కాబట్టి ఇప్పుడు మ్యాక్స్లో 90 ఉంది. నెక్స్ట్ i మళ్ళీ ఇంక్రిమెంట్ అయ్యిద్ది, i ఈక్వల్ టు ఎంత అయ్యిద్ది గైస్ 4 లెస్ దెన్ 5. అవును, కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇఫ్ కండిషన్లో అరే ఆఫ్ 4 ఎంత గైస్ 45 గ్రేటర్ దెన్ మ్యాక్స్ ఎంత 90. కండిషన్ ట్రూ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ కాబట్టి మనం దేన్ని అప్డేట్ చెయ్యం.
ఇఫ్ లోపలికి వెళ్ళకుండా మళ్ళీ ఐని ఇంక్రిమెంట్ చేస్తాం. ఇప్పుడు ఏమైద్ది, ఐని ఇంక్రిమెంట్ చేస్తే ఐ ఈక్వల్ టు 5 అయిద్ది. కండిషన్ 5 లెస్ దెన్ 5 కాదు. లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం. ఈ లూప్ నుంచి బయటకు రాగానే ఏముంది, మనకి మ్యాక్స్ని ప్రింట్ చేయడమే మన టాస్క్. మ్యాక్స్లో ఏముంది, మన దగ్గర 90 ఉంది. సో ప్రింట్ 90. ఈ 90యే మన ఆన్సర్. చూస్తే అరేలో ఆన్సర్ ఏంటి, 90 ఈజ్ ద మ్యాక్సిమం ఎలిమెంట్ ఇన్ దిస్ అరే. ఇలా మనం దీనికి కోడ్ రాస్తాం. గైస్ మీరు ఇలాగా రోజు ప్రాక్టీస్ చేస్తూ డ్రై రన్ చేస్తే నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ఈ మ్యాక్సిమంకి రిలేటెడ్ క్వశ్చన్స్ ఇంకేమైనా ఆల్టర్నేట్గా ఏమైనా ఇచ్చినా మీరు సింపుల్గా సాల్వ్ చేయగలుగుతారు. అది గైస్. ఇప్పుడు సేమ్ జావా కోడ్ కూడా సేమ్ గైస్. C++ ఈక్వల్ టు జావా, సేమ్ కోడ్. మీరు ఏం మార్చక్కర్లేదు. జస్ట్ ఇక్కడ ఈ అరే డిక్లరేషన్ ఒకటే మార్చాలి. ఈ n లెంత్ ఎలా ఫైండ్ చేయొచ్చు, అరే డాట్ లెంత్ అని చెప్పి జావాలో మీరు ఫైండ్ చేయొచ్చు. అంతే, డిక్లరేషన్ మార్చుతారు. ఇంకా అరే డాట్ లెంత్ అని చెప్తే మీకు అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పి వస్తుంది. మిగతా కోడ్ అంతా సేమ్. సిఅవుట్ దగ్గర system.out.println అని చెప్పి అంటారు. గైస్ మీరు మోస్ట్లీ లాజిక్ పైన ఫోకస్ చేయండి. మీరు ఈ లాంగ్వేజెస్ మీరు మీ ఓన్ లాంగ్వేజ్లో మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు సింపుల్గా ఇవన్నీ బేసిక్ సింటాక్సెస్ కాబట్టి మీకు గుర్తుంటాయి. అది ఈ కోర్ లాజిక్కే మనకి ఇంపార్టెంట్. అది ఈ కోర్ లాజిక్ ఇంపార్టెంట్. సింటాక్స్లు మీ ఓన్గా మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. C++లో అయితే అరేని ఇలా డిక్లేర్ చేస్తాం, జావాలో అయితే ఇంకోలా చేస్తాం. ఇలాగ n=5 అని నేను డైరెక్ట్గా ఇస్తాను. లేదంటే మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నట్టు సైజ్ ఆఫ్ అరే బై సైజ్ ఆఫ్ అరే ఆఫ్ 0 అన్నా సరే మనకి C++లో ఆ అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పేసి మనం ఫైండ్ చేయొచ్చు. అలాగే జావాలో అయితే అరే డాట్ లెంత్ అని డైరెక్ట్గా మనం అనేసేవచ్చు. అలాగా గైస్. ఇప్పుడు క్విక్లీ పైథాన్ కోడ్ అయితే పైథాన్ కోడ్ అరేని మనం ఎక్కడ డిక్లేర్ చేస్తాం, లిస్ట్లో అందరికీ తెలుసు. అది 25, 7, 90, 45 అంతే కదా. మ్యాక్స్ వాల్యూ అని ఒక వేరియబుల్ తీసుకొని ఇందులో మనం ఫస్ట్ ఏమనుకుంటాం, పెద్ద వేరియబుల్ స్టార్టింగ్ ఎలిమెంట్ అది లార్జెస్ట్ వేరియబుల్ అని స్టార్టింగ్లో అనుకుంటా. ఆ తర్వాత కంపారిజన్ చేసుకుంటా. ఇప్పుడు ఏంటి, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాం, 1 నుంచి. ఇది స్టార్టింగ్ పొజిషన్. ఇది ఎక్కడ ఎండ్ అవుతాం, లెంత్ ఆఫ్ అరే. ఇది పైథాన్లో ఒక ఫంక్షన్. అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని డైరెక్ట్గా ఫైండ్ చేస్తుంది. జావాలో మీకు చెప్పాను అరే డాట్ లెంత్ అని చెయ్యాలి. అదే C++లో అయితే సైజ్ ఆఫ్ అరే బై సైజ్ ఆఫ్ అరే ఆఫ్ 0 ఇలా అంటాం. ఇవన్నీ ఏంటంటే గుర్తుండిపోతాయి గైస్ మీకు ఫ్యూచర్లో. అది ఇలా లూప్ని డిక్లేర్ చేస్తాం. లూప్ లోపల మనం ఏం చెక్ చేస్తున్నాం గైస్, ఇఫ్ కండిషను. ఇఫ్ ఇప్పుడు ప్రజెంట్ మనం పిక్ చేసిన ఎలిమెంటు మనం ముందు అనుకున్న మ్యాక్సిమం కన్నా పెద్దదైతే ఏం చేస్తాం, మన మ్యాక్సిమం వాల్యూ ఒక వేరియబుల్లో ప్రజెంట్ ఎలిమెంట్ని పెట్టేస్తాం. ఆ ప్రజెంట్ ఎలిమెంట్ అంటే అరే ఆఫ్ i. లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రింట్ మ్యాక్స్ వాల్యూ. అంతే. ఇది పైథాన్ కోడ్ గైస్. మీరు కరెక్ట్గా చూస్తే లాజిక్ అన్ని ఏ లాంగ్వేజ్లో మీరు క్వశ్చన్ సాల్వ్ చేసినా లాజిక్ మాత్రం మ్యాక్స్ సేమ్ ఉంటుంది గైస్. అది మీకు ఇంకా ఇన్బిల్ట్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. డైరెక్ట్గా మ్యాక్స్ అని చెప్పి ఓడేస్తే మ్యాక్సిమం ఎలిమెంట్ ఇన్ అరే ఇచ్చేస్తుంది. కానీ మనకి ఇవన్నీ వద్దు. మీరు ప్రోగ్రామింగ్ డీప్గా నేర్చుకున్నప్పుడు ఇవన్నీ మీకు సింపుల్గా వచ్చేస్తాయి. నేను మీకు నేర్పించబోయేది ఏంటంటే క్లియర్ థింకింగ్, క్లియర్ లాజిక్ బిహైండ్ హౌ వీ విల్ సాల్వ్ ఏ పర్టికులర్ ప్రాబ్లమ్ అండ్ హౌ ఇన్బిల్ట్ ఫంక్షన్ వర్క్స్ ఇన్సైడ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అది మన మేజర్ టాస్క్ గైస్. ఇప్పుడు క్విక్లీ కమింగ్ టు టైం కాంప్లెక్సిటీ గైస్. ట్రై చేయండి ఒకసారి వీడియో పాజ్ చేసి, అంటే మ్యాక్సిమం మీరు ట్రై చేయగలరా లేదని చెప్పి. ట్రై గైస్. ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ మనం ఎలాగా చేయగలమంటే, మనం అన్ని ఎలిమెంట్స్ని కూడా చెక్ చేస్తాం. స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ని కూడా మనం కంపేర్ చేస్తూ చెక్ చేస్తాం మ్యాక్సిమం ఎలిమెంట్ ఏది అని చెప్పి. లెట్స్ సే మనకు అరే ఇలా ఉందనుకోండి, 90, 10,
7, 25, 45. ఫస్ట్ ఎలిమెంట్ని మనం మ్యాక్సిమం అని ముందే అనేసుకుంటాం. ఇది మ్యాక్సిమం ఈ అరేలో, కానీ మనకు తెలీదు. మనం ఏం చేస్తాం, ఈ అన్ని ఎలిమెంట్స్ని చెక్ చేస్తాం దీంతో, కానీ ఫస్ట్ ఎలిమెంట్లోనే మనకు మ్యాక్సిమం ఉంది. అయినా సరే మనం ఏం చేస్తున్నాం, 90తో చెక్ చేస్తాం, మ్యాక్స్ అప్డేట్ అవ్వదు. 7తో చెక్ చేస్తాం, మ్యాక్స్ ఇంకా 90 ఉంటుంది. 25తో చెక్ చేస్తాం, మ్యాక్స్ 90 ఉంటుంది. 45తో చెక్ చేస్తాం, మ్యాక్స్ 90 ఉంటుంది. సో ఎలిమెంట్ ఎక్కడున్నా సరే మ్యాక్సిమం ఎలిమెంట్ మనం అరేలో అన్ని ఎలిమెంట్స్ని కూడా చెక్ చేసి ఫైనల్గానే డిసైడ్ అవుతాం. సో ఇక్కడ మొత్తం మనం n-1 ఎలిమెంట్స్ని చెక్ చేస్తున్నాం. సో టైం కాంప్లెక్సిటీ వుడ్ బి బిగ్ ఆఫ్ n-1. n-1 అంటే బిగ్ ఆఫ్ n అనే అర్థం. అది టైం కాంప్లెక్సిటీ గైస్, బిగ్ ఆఫ్ n. గైస్ అర్థమవుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే మ్యాక్స్ ఎలిమెంట్ని ఫైండ్ చేయాలంటే మనం మిగతా అన్ని ఎలిమెంట్స్తో కంపేర్ చేస్తూనే కదా మనం మిగతా అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కంపేర్ చేసి ఫైనల్గా ఫిక్స్ అవుతున్నాం ఇది మ్యాక్స్ ఎలిమెంట్ అని చెప్పి. ఆ మ్యాక్స్ ఎలిమెంట్ స్టార్టింగ్లో ఉన్నా ఎండ్లో ఉన్నా ఎక్కడ ఉన్నా మనం అన్ని ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తున్నాం అరేలో. సో టైం కాంప్లెక్సిటీ వుడ్ బి బిగ్ ఆఫ్ n. అలా స్పేస్ కాంప్లెక్సిటీ అయితే వీ హ్యావ్ n ఎలిమెంట్స్ ఇన్ అన్ అరే, సో అవర్ స్పేస్ కాంప్లెక్సిటీ వుడ్ బి బిగ్ ఆఫ్ n. అది అంతే గైస్. ఈ వీడియోలో మనం మ్యాక్సిమం ఎలిమెంట్ లాజిక్, అలాగే డ్రై రన్, C++, జావా, పైథాన్ కోర్స్ గురించి చాలా క్లియర్గా తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఇప్పుడు మ్యాక్సిమం ఫైండ్ చేసాం కదా, నెక్స్ట్ వీడియోలో మినిమం ఎలిమెంట్ ఇన్ అరే ఫైండ్ చేద్దాం. గైస్ నెక్స్ట్ వీడియో చూసే ముందు మినిమం ఎలిమెంట్ ఇన్ అన్ అరేని మీరు ఎలా చేస్తారో ఒకసారి మీ ఓన్గా మీరు ట్రై చేయండి గైస్. సేమ్ లాజిక్ ఉంటుంది మ్యాక్సిమం, కొంచెం మీరు బ్రెయిన్ ఉపయోగించి కొంచెం చేయగలని అయిపోద్ది. చేయలేకపోతే రేపు ఎల్లుండు మండే మినిమం ఎలిమెంట్ ఇన్ అన్ అరే గురించి నేర్చుకుందాం గైస్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో అడగండి గైస్. అలాగే నాకు ఏదైనా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అనుకున్నా సరే కమెంట్స్లో టైప్ చేయండి గైస్. ఇట్ క్యాన్ బి ఏ పాజిటివ్ ఆర్ నెగిటివ్ కమెంట్. I will take it in a positive way and improve upon myself. That's it for this video guys. Love you all guys. Love you.